ఏదైతే కవిత గారు టీఆర్ఎస్ అనే పార్టీని ప్రకటించిందో తెలంగాణ రాష్ట్ర సేనాని ప్రకటించి టీఆర్ఎస్ సేమ్ అబ్రివేషన్ తోటి మా తెలంగాణ రాజ్య సమితి అని 2023 ఎలక్షన్ 2023 సంవత్సరంలో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ తెలంగాణ రాజ్య సమితి పేరుతో. ఆల్రెడీ టీఆర్ఎస్ అనేది మా అబ్రివేషన్ వచ్చే విధంగా మా పార్టీ ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు కవిత గారు టీఆర్ఎస్ అనేది ఎట్లా చేసుకుంటారు? సో ఒక అబ్రివేషన్ ఒకటి ఉండగా ఇంకోటి దాన్ని సేమ్ అబ్రివేషన్ వచ్చేటట్టు ప్రజలను కానీ మా కార్యకర్తలను కానీ మా లీడర్లను కానీ అందరినీ అయోమయాన్ని గురి చేసే విధంగా ఈరోజు కవిత గారు రోజుకో పార్టీ అని పేరు పెట్టుకుంటా ఈరోజు ప్రజలందరినీ కూడా అయోమయాన్ని గురి చేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. మేమేం చేస్తున్నాం అంటే కవిత పార్టీ పెట్టుకోవడంలో మాకేం ఆబ్జెక్షన్ లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. మేము ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయొచ్చు, మేము కాదనట్లేదు. కానీ సేమ్ అబ్రివేషన్లో మీ పార్టీకి మా పార్టీకి సేమ్ అబ్రివేషన్ ఉంటే సేమ్ టీఆర్ఎస్ అనేది ఉంటే ఆల్రెడీ మేము ఉన్నాము. ఉన్నదాన్ని మీరు తీసుకొని ప్రజలను అయోమయానికి గురి చేస్తే రేపు ఎలక్షన్లో ప్రజలు అయోమయానికి గురి అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ఒకటే కవిత గారిని కోరుతున్నాం. మేము కవిత గారిని కోరట్లేదు, మేము రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆల్రెడీ అప్పీల్ చేసాం. మేము సేమ్ టీఆర్ఎస్ పార్టీ అనేది ఎట్లా ఇస్తారు? మీరు సేమ్ టీఆర్ఎస్ అబ్జర్వేషన్ రాకుండా మీరు ఏమైనా ఇచ్చుకోరు, మాకు సంబంధం లేదు. దాన్ని ఇస్తే మాత్రం మేము కోర్టుకు కూడా న్యాయస్థానాన్ని కూడా చేస్తాం, న్యాయస్థానాన్ని కూడా వెళ్తామనడానికి మేము ఆల్రెడీ లెటర్ పెట్టాము. 2023 సంవత్సరంలో ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా 2023 ఎలక్షన్లలో 11 కాన్స్టిట్యున్సీలో మనం టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మా 11 మంది ఎమ్మెల్యేలను కాంటెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కాదు, జనగామ కానీ, ఇక్కడ సనత్ నగర్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఎల్బీ నగర్ కానీ, ఇట్లా 11 స్థానాల్లో కొడంగల్ కానీ, ఇలాంటి బిచ్చుకుందా కానీ 11 రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11 స్థానాల్లో మేము గతంలో పోటీ చేసిన పరిస్థితి మా పార్టీది. సో సేమ్ పార్టీతోటి ఈరోజు వచ్చి మీరు సేమ్ అబ్రివేషన్ టీఆర్ఎస్ నాది, టీఆర్ఎస్ మా రాష్ట్ర సేన అని టీఆర్ఎస్ అనే ఒక ప్రజలను అయోమయం గురి చేస్తున్న పరిస్థితి ఈరోజు ఇప్పుడే ఇంతకుముందే అంటున్నారు. రక్షక సేన అని కొత్త పార్టీకి ఏది తెలంగాణ దేశ ఎన్నికల సంఘం అంటే నేషనల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, ఒక ఆర్డర్ పాస్ చేసిందని. అది అనేది మేము ఏం కోరుకుంటామంటే ఏదైనా ఇచ్చుకొని రాష్ట్ర రక్షణ సమితి ఇచ్చుకొని, రాష్ట్ర సేన ఇచ్చుకొని మాకేం ప్రాబ్లం లేదు. సేమ్ అబ్రివేషన్ వచ్చే విధంగా ఎన్నికల సంఘం ఒకవేళ ఇస్తే మేము దానికి న్యాయస్థాన ఆశ్రయించడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మాకు ఇంత గతంలో మేము గ్యాస్ సిలిండర్ గుర్తుతోనే మేము కాంటెస్టింగ్ చేశాం, ఎలక్షన్లోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా మాకు రాష్ట్ర ఎన్నికల సంఘంలో కూడా గ్యాస్ సిలిండర్ గుర్తు ఓకే అయి ఉన్నది. నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మేము వెళ్ళడానికి కాంటెస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది మా పార్టీ. ఆల్రెడీ మాకు అన్ని రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని మండలాల్లో కానీ అన్ని జిల్లాల్లో కానీ మా కమిటీలు ఉన్నాయి, యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈరోజు మా కార్యకర్తలు, మా నాయకులు కూడా ఇప్పుడు అందరూ అయోమయానికి గురి అయ్యే విధంగా కూడా ఈరోజు కవిత గారు వ్యవహరిస్తున్న తీరు అది బాగలేదని కూడా మేము అనుకుంటున్నాం.